హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జగిత్యాల డిపో మేనేజర్ గారా, ఆర్టీసీ? అవునండి, అవును. ఎవరు మేడం, మాట్లాడేది? నా పేరు గట్టు నరేష్ గౌడ్, గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, జేఏసీ చైర్మన్. చెప్పండి. మేడం, బి అశోక్ అనే డ్రైవర్ని తొలగించారు కదా, అవును సార్. ఇది దేనికి మేడం కంప్లైంట్? అదేదో వీడియో వాయిస్ వైరల్ అయింది సార్. మాకు రీజనల్ మేడం, ఆఫీస్ ఆర్టికల్ నుండి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ, ప్రతి భారతీయ పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మీ ఆర్టీసీ కార్మికుల దాంట్లో కూడా ఇది ఉంది. ఇప్పుడు అతను పోయి ఈ క్లాజ్ పట్టుకొని కేసు వేసిండు అనుకోండి, మెమో ఇష్యూ చేసిన, మీరు పొలిటికల్ ప్రెజర్ తో మెమో ఇష్యూ చేసిండు. నాకు ఎవరు ప్రెషర్ అవుతుంది అక్కడ క్లియర్ ఉంది మేడం. ఒక పొలిటికల్ లీడర్ అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఎట్లా సస్పెండ్ సార్? చేస్తారు? మెల్లగా, ఫస్ట్ మెల్లగా మాట్లాడండి, వాయిస్ గట్టిగా మాట్లాడకండి ప్లీజ్. ఎందుకంటే నాకు రోజు ఒక 1000 కాల్స్ వస్తాయి. ఇంత గట్టిగా Okay, మాట్లాడితే నా తలకి ఏమన్నా అవుతుంది. ఆల్రెడీ పేషెంట్ని, మీకు రిపోర్ట్స్ కావాలంటే పెడతా. నాకు ఫోన్ ఎక్కువ వాడొద్దని కూడా అన్నారు. ఇప్పుడు మీరు రాజ్యాంగ స్వేచ్ఛను హరింపజేసినట్టే కదా మేడం. వచ్చి మాట్లాడండి సార్ ప్లీజ్. ఏమన్నా ఉంటే తీసేసిండ్రా అని అడిగిండ్రు, నేను తీసేసిన అని చెప్పిన. నాకు ఇన్స్ట్రక్షన్స్ పైన నుండి ఉన్నాయి, తీసేసిన. మీ పైన ఎవరు మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది? మాకు రీజనల్ ఆఫీస్ ఉంటుంది సార్, అగ్రిమెంట్ అక్కడ అవుతుంది హైర్ బస్ ది. ఇప్పుడు రీజనల్ మేనేజర్ మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు? అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. రీజనల్ మేనేజర్ ఏంటంటే మేము అంత చదువుకోలేదు సార్, మాకు ఆర్టికల్స్ తెలివాయి. అదే అంటున్నా, మీకు ప్రాబ్లం అవుతుంది, మీ నౌకరు పోతుంది. ఏం కాదు సార్, కాన్స్టిట్యూషన్ పాటించారా మీరు? నా నౌకరు ఎట్లా పోతుందో నేను కూడా అడుగుతా సార్. మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళను మీరు అడుగుతారు అంటే చెప్తున్నా నేను. మీరు వస్తే అగ్రిమెంట్ చూపెడతా, ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్ అయినా అగ్రిమెంట్ నేను మీకు చూపెడతారండి డిపోకి. ఓకే మేడం, మంచిది. వస్తే అగ్రిమెంట్ చూపెడతా, ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్ అయినా అగ్రిమెంట్ నేను మీకు చూపెడతారండి డిపోకి. ఓకే మేడం, మంచిది. వస్తే అగ్రిమెంట్ చూపెడతా, ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్ అయినా అగ్రిమెంట్ నేను మీకు చూపెడతారండి డిపోకి.